హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి గార్లిక్ బ్రెడ్ తయారు చేద్దామండి. సింపుల్‌గా మనము ఇంట్లోనే గార్లిక్ బ్రెడ్‌ని తయారు చేసుకోవచ్చు. దానికి కావాల్సిన పదార్థాలు చిన్నుల్లిపాయలని ముందుగానే మనము పొట్టు తీసి పక్కన పెట్టేసుకుందామండి. ఇవి చిన్న చిన్న పీసెస్‌గా మనము కట్ చేసుకోవాలి. అంటే కొంచెం క్రష్ చేసి తీసుకోవాలి. అంటే మినిమమ్ నేను ఒక 10-15 వరకు తీసుకున్నానండి. ఇదిగోండి ఈ విధంగా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసి పక్కన పెట్టేసుకుందాము. అదేవిధంగా కొత్తిమీర తీసుకున్నానండి. కొత్తిమీరని కూడా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసి పక్కన పెట్టేసేసుకుందాము. ఇదిగోండి కావాల్సినవన్నీ మనము తయారు చేసి పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని రూమ్ టెంపరేచర్‌లో ఉన్నటువంటి బటర్‌నండి ఒక 2-3 టేబుల్ స్పూన్ వరకు తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులో మనము ముందుగా కట్ చేసినటువంటి గార్లిక్స్ ఉన్నాయి కదండీ! అవి మొత్తం వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వీటితో పాటు కట్ చేసిన కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ మొత్తం మనము బాగా కలిసిపోయే విధంగా కలుపుకోవాలి. అందుకనేసి మనము రూమ్ టెంపరేచర్ ఉన్నటువంటి బటర్‌ని తీసుకున్నాము. మొత్తము కలిసిపోయే విధంగా బాగా కలిపేసి చేసుకుందామండి. మనము ఈ గార్లిక్ బ్రెడ్‌ని ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చండి. నేను బయట తిన్నప్పుడు ఎంత కష్టంగా అనిపిస్తుందో గార్లిక్ బ్రెడ్ అనుకున్నాను. కానీ చాలా సింపుల్‌గా మనము ఇంట్లో గార్లిక్ బ్రెడ్‌ని తయారు చేసేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. అంటే మనకు బయట తిన్న రెస్టారెంట్ స్టైల్‌లో ఉంటుంది. ఇదిగోండి ఇప్పుడు 2 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను. ఇప్పుడు చీజ్ అండి స్లైస్ తీసుకున్నాను. లేదంటే మోజరెల్లా చీజ్ కూడా తీసుకోవచ్చు. కాకపోతే నేను స్లైసెస్ తీసుకున్నాను. ఈ విధంగా బ్రెడ్ స్లైస్ మీద మన చీజ్‌ని పెట్టేసి మళ్ళా రెండో బ్రెడ్‌ని కూడా పైన పెట్టేసేయాలండి. ఇప్పుడు మనము తయారు చేసిన మిశ్రమం ఉంది కదా! ఇది పై బ్రెడ్ పైన అప్లై చేయాలి నీట్‌గా. ఇదిగోండి ఇలాగా నీట్‌గా అప్లై చేసేసి మనము స్టవ్ అంటించేసి పెనం పెట్టేసేసుకుందామండి. ఇదిగోండి పెనం కూడా వేడైపోయింది కదా! ఇప్పుడు అప్లై చేసిన సైడ్ మనము పెనం పైన పెట్టాలి. ఇప్పుడు రెండో వైపు అదే విధంగా మన గార్లిక్ పేస్ట్ ఉంది కదండీ! అది కూడా అప్లై చేయాలండి. మొత్తము బ్రెడ్ పైన మనము ఈ విధంగా మొత్తం అప్లై చేసిన తర్వాత కొద్దిగా ఓరిగానో అండ్ కొద్దిగా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా కొంచెము మనము పైన వేయటం వల్ల కొంచెము కలర్‌ఫుల్‌గా అండ్ బాగా కనిపిస్తుందండి. పైగా టేస్ట్ కూడా బావుంటుంది. మనం ఇప్పుడు మీడియం ఫ్లేమ్‌లో నుంచేసి రెండు వైపులా కొంచెము లైట్‌గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు రెండో వైపు కూడా సేమ్ మనము ఇదే విధంగా కొంచెము బాగా మనము ఫ్రై అవ్వనివ్వాలండి. ఈ బ్రెడ్ బటర్ స్మెల్ అండ్ గార్లిక్ టేస్ట్‌తో డిఫరెంట్ టేస్ట్‌తో చాలా బావుంటుందండి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలాగ గార్లిక్ బ్రెడ్‌ను సింపుల్‌గా మనము ఇంట్లోనే పిల్లలకు ప్రిపేర్ చేసి ఇవ్వొచ్చండి. ఇగో రెండు వైపులా మనము ఇలాగా ఫ్రై చేసిన తర్వాత ప్లేట్‌లోకి తీసుకొని ఇలా మనము కట్ చేసామంటే మనము లోపల పెట్టినటువంటి చీజ్ తోటి పిల్లలకు చాలా టేస్టీగా అండ్ కలర్‌ఫుల్‌గా ఉంటుందండి. ఈ గార్లిక్ బ్రెడ్‌ని మనము సాస్‌తో కానీ లేదా మయోనీస్‌తో కూడా తింటే చాలా బావుంటుందండి. ఓకేనండి. మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.